నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఇంతవరకు చాలా ఉండేవి, ఇప్పుడు వరకు కూడా చాలా ఉండేవి, కానీ అవన్నీ పోయినాయండి. అవి ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అయితే నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు వరకు కూడా మనకు సన్నజాజులు చక్కగా అర్చనకు సరిపోనన్నీ వచ్చేయండి. కాకపోతే ఇంకా సమ్మర్ అయిపోతుంది అనగానే ఈ పూలన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి. అలాగే ఈసారి కూడా పూలన్నీ కూడా తగ్గిపోబోతున్నాయి. ఎన్ని వస్తున్నాయి ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఇంతవరకు మన మందార పూలు కానీ చాలా వచ్చాయండి, కానీ ఇప్పుడు అన్నీ కూడా తగ్గిపోయినాయి. ఈ వీడియోలో చూసినట్లయితే వాటి గురించి చూపిస్తాను. మందార పూలు ఎన్ని పూస్తున్నాయి అనేది మీకు చూపిస్తూ, అలాగే మందార పూలు ఇప్పుడు వరకు ఏ మొక్కలు ఉన్నాయి ఏంటనేది కూడా ఈ వీడియోలో వీక్షిస్తారని కోరుకుంటున్నాను. సన్నజాజి పూలు అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఏళ్ళ మీద లెక్క పెట్టేయచ్చండి. ఒక 20 పూలు అయితే వస్తున్నాయేమో, అంతే. 20, 10 అంతే, అంతకు మించి రావట్లేదండి. 15 అంతే వస్తున్నాయండి. పూలన్నీ కూడా అయిపోయినాయి. అలాగే ఇక్కడ చూసినట్లయితే ఆ పూలన్నీ కూడా సాయంత్రమే ఒకరోజు ముందే కోసుకుంటాను. మందార పూలైనా సరే ఒకరోజు ముందే కోస్తానండి, ఉదయం అయితే కొయ్యను. ఆ ముందు రోజు ఎందుకు కోస్తాను అంటే కనుక ముందు రోజు కోసినట్లయితే బాగా మంచిగా విచులుతాయండి ఉదయానికి. అదే చెట్టు నుండి విచలాలి అంటే కనుక బాగా ఎక్కువ విరపోసేస్తుంది. అలా ఏంటంటే రేఖలన్నీ కూడా బయటకు వచ్చేసినట్లుగా ఉంటుంది. కాకపోతే ముందు రోజు కోసుకున్నట్లయితే మొత్తంగా అంటే 4 మూలల్లో చక్క నీట్గా ఉంటాయి. ఆ రెక్కలు ఈ 5 ఉంటాయి చూడండి రెక్కలు, అవి చక్కగా నీట్గా రౌండ్ షేప్లో ఉంటాయి. కానీ పగలు కోసేసరికి స్ట్రైట్ వచ్చేస్తాయి. అంటే రేఖ మధ్యలో ఖాళీ వచ్చేస్తుంది ఎక్కువ. మామూలుగా అయితే ఎక్కువ ఖాళీ రాదు. ముందు రోజు కోస్తే కనుక ఎక్కువ ఖాళీ రాకుండా చక్కగా ముద్దగా ఉంటుంది కాబట్టి అలా అయితే ముందు రోజు అయితే కోసుకుంటూ ఉంటాము. ఎప్పుడు నుండో కూడా మందార పూలు మాత్రం ముందు రోజే కోస్తూ ఉంటానని చూసినట్లయితే ఇదిగోని చెట్టు, ఈ మందారం చెట్లు 2 మిగిలినవి, ఆ తర్వాత 3 మిగిలినవి. ముద్ద మందారం ఈ మధ్య ఇస్తుంది. ఇవైతే మిగిలినవి. అయితే ముందు రోడ్డల్లే వేశారని మీకు అందరికీ తెలుసు కదండి. విపరీతంగా గేదెలు రావటం, మొక్కలన్నీ చంపేయటం అలా చేస్తున్నాయి. ఇక్కడ తెల్లపూల చెట్టు కూడా ఇంకొక పెద్ద కొమ్మ ఉండేదండి. ఆ కొమ్మ నిండా కూడా పూలు ఉండేవి. ఒక 10-15 పూలు దాకా ఉండేవి. ఆ కొమ్మను కూడా గేదెలు అయితే స్వాహా చేసేసినాయి. అవి మిగిలింది అవేనండి మొక్కలు. ఇదిగోండి ఇట్లా రోడ్డల్లే పోసారు కదండి. ఆ పోసిన తర్వాత నుండి, ఇట్లా వేసిన తర్వాత నుండి కూడా గేదెలు ఇంకా మరీ విపరీతంగా వచ్చేయటం. ఇదివరకైతే ముళ్ళ మండలం వేసుకునేవాడిని, చూసే ఉంటాడు దడెల్లే కట్టి నేను చేసుకుంటూ ఉండేవాడిని. కాకపోతే అవన్నీ పోయినాయి కాబట్టి ఇలా అయితే చేస్తాను. మొక్కలన్నీ కూడా పాడైపోతున్నాయి. ఈ విధంగా అయితే గేదెలు అన్నీ నాశనం చేసి పెడుతున్నాయండి. ఇదిగోండి కోసిన తర్వాత ఇన్ని అయితే అవుతాయండి. ఇలా చిన్న బుట్టలో, ఓపెన్ బుట్టలో పెట్టేసి మామూలుగా ఇంట్లో పెట్టేయచ్చు, లేదంటే బయట పెట్టినా సరే చల్లగాలికి మామూలుగానే ఉంటాయి, బాగా నిచులుతాయండి. చుక్కమల్లి కూడా వీటిలోనే వేస్తున్నాను. మామూలుగా అయితే మనం సన్నజాజుల్లో వేస్తే కనుక ఇచ్చలకుండా ఉంటున్నాయి, అందుకని వీటిలో అయితే పెట్టడం జరిగిందండి. ఇక ముద్ద మందారం రేపుడికి కూడా మొగ్గలు వచ్చాయి. ఇవి ఎప్పుడు అంతేనండి, ఆఖరిలో వస్తూ ఉంటాయి, ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటాయి. ఇక ఇలా మర్చిపోతూ ఉంటాను మందారాలు. అలా మళ్ళీ చూసుకుంటూ 2-3 సార్లు చూసుకుంటూ కోసానా లేదా అంటా చూసుకుంటూ తర్వాత నేనైతే తీసుకురావడం అనేది జరుగుతుందండి. ఈ విధంగా ఇవన్నీ కూడా కోసుకోవడం జరిగింది. అలాగే మన సబ్స్క్రైబర్ ఒకరు శ్రీకాంత్ పేరు, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాడండి. ఆ అబ్బాయికి మీ యొక్క ఆశీస్సులు, అలాగే ఆ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఉండాలని నేను కోరుకుంటున్నాను శ్రీకాంత్. అలాగే మీ అందరికీ కూడా ఒక చిన్న విన్నపం అండి. ఏమిటంటే మీ యొక్క పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ ఏమన్నా ఉంటే కనుక ముందు రోజు కనుక నాకు వాట్సాప్లో పెట్టినట్లయితే వారి పేరు మీద స్వామివారికి విన్నవించి స్వామివారి యొక్క ఆశీస్సులు మీ అందరికి కూడా అందించేలాగా నేను చూస్తాను. తప్పకుండా మీ యొక్క పుట్టినరోజులైతే ముందు రోజు నాడు, లేదా పెళ్లి రోజులైతే ముందు రోజు నాకు మెసేజ్ చేయండి. మెసేజ్ చేయటం వల్ల స్వామివారికి మీ పుట్టినరోజు నాడు ఉదయము స్వామివారికి అర్చనలో మీ యొక్క పేరుతో పూజ చేసి ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని నేను కోరుకుంటూ చేస్తాను. తప్పకుండా ఈ యొక్క విన్నపాన్ని భావించండి. లేదంటే కామెంట్ బాక్స్లో ముందు రోజు వీడియోలో కామెంట్ పెట్టినా చాలండి, నేను చదివి వారి యొక్క పేరుతో పూజ చేసి వారి యొక్క ఆశీస్సులని మేము స్వామివారికి విన్నవిస్తాను. మీ యొక్క కోరికలు కూడా విన్నవిస్తాను. కాబట్టి తప్పకుండా మీరు ఎవరైనా పుట్టినరోజు కానీ, యానివర్సరీలు కానీ, ఆ తర్వాత పెళ్లి రోజులు కానీ, కార్యక్రమాలు ఏదైనా జరిగినా కానీ తప్పకుండా నాకు ఒక కామెంట్ చేయండి. నేను వారి యొక్క పేరు
యూట్యూబ్లో చెప్తాను, అలాగే స్వామివారికి కూడా విన్నవించి పూజ చేస్తాను. ఇదొకటి గమనించవలసిందిగా కోరుకుంటున్నాను. ఇక పూలన్నీ కూడా నిన్న కోసుకోవటం జరిగింది. ఈరోజు అన్నీ కూడా ఇలా బుట్టలో తీసుకుని పైకి వచ్చేసానండి. చూడండి ఎలా ఇచ్చినాయో అన్నీ కూడా చక్కగా విచిలిపోయి చాలా బాగున్నాయి కదండి. ఇలా ఉంటాయి పూలన్నీ కూడానండి. ఇలా పూలను ఇప్పుడు చూసారా, ఒంటి రెక్క లేకుండా కూడా ముద్దగా కనపడుతున్నాయి. తర్వాత స్వామివారికి కూడా అలంకరిస్తున్నాను చూడండి. ఇక్కడ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. నిత్య పూజలో అర్చనలో భాగంగా ఈ విధంగా స్వామివారికి ఈ విధంగా పూలన్నీ కూడా సమర్పించడం జరిగిందండి. ఆ అర్చనలాగా చేయటం జరిగింది. ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి. ఈ వీడియోలో చూసినట్లు మీ అందరికి కూడా అర్థమైపోయి ఉంటుంది. ఈ వీడియో ఎందుకు చేశానంటే పూలన్నీ మొక్కలు ఎన్ని ఉన్నాయని చూపించడానికి, అలాగే మందార పూలు ఎన్ని ఉన్నాయి, రోజు పూజకు ఎన్ని వస్తున్నాయి అనేది మీకు తెలుస్తుందని చెప్పి ఈ వీడియో తీయటం జరిగిందండి. స్వామివారి అలంకరణ ఎలా ఉంది, స్వామివారికి జరిగిన అర్చన మీ అందరూ కూడా పాల్గొన్నారని, చూశారని నేను ఆనందిస్తున్నాను. ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. శ్రీకాంత్కి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆ వెంకటేశ్వర స్వామివారి యొక్క ఆశీస్సులు మీ మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. స్వామివారిని దర్శనం చేసుకోండి. ఈ విధంగా పుష్పార్చనలో స్వామి దర్శనం. ఓం నమో వెంకటేశాయ.